హెల్త్ న్యూస్ మీకోసం. చర్మానికి కోత పెట్టాల్సిన అవసరం లేకుండా కాంతి సాయంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కొలిచే మార్గాన్ని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ IIScకి చెందిన పరిశోధకులు కనుగొన్నారు. ఈ కొత్త విధానం కోసం శాస్త్రవేత్తలు ఫోటో ఎకోస్టిక్ సెన్సింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఇందులో లేజర్ కాంతిని ఒక జీవ కణజాలంపైకి ప్రసరింపచేసినప్పుడు కణజాలంలోని భాగాలు కాంతిని శోషించుకుంటాయి. ఫలితంగా కణజాలం స్వల్పంగా 1 డిగ్రీ సెల్సియస్ కన్నా తక్కువకు వేడెక్కుతుంది. దీనివల్ల కణజాలం సంకోచించి ఆ తర్వాత వ్యాకోచిస్తుంది. ఈ క్రమంలో చిన్నపాటి ప్రకంపనలు వెలువడతాయి. అవి అల్ట్రాసోనిక్ ధ్వని తరంగాల రూపంలో ఉంటాయి. వీటిని సున్నితమైన డిటెక్టర్లు పసిగడతాయి. కణజాలంలోని భిన్న పదార్థాలు, అణువులు భిన్న పరిమాణాల్లో ఈ కాంతిని శోషించుకుంటాయి. ఫలితంగా వెలువడే ధ్వని తరంగాల్లో ఆయా పదార్థాలకు సంబంధించిన వేలిముద్రలు ఉంటాయి. ఈ విధానంలో సంబంధిత కణజాలానికి నష్టం కలగదు. కణజాలంలో గ్లూకోజ్ తీవ్రతను మాత్రమే కొలిచేలా దీన్ని తీర్చిదిద్దారు. ఇందుకోసం పోలరైజ్డ్ కాంతిని ఉపయోగించారు. ఇది ఒక రకమైన కాంతి తరంగం. ఒక నిర్దిష్ట దిశలోనే కంపిస్తూ ఉంటుంది. గ్లూకోజ్ అనేది చిరాల్ పదార్థం. దీన్ని తాకే పోలరైజ్డ్ కాంతిలో కంపన దిశ మారిపోతుంది. ఫలితంగా వెలువడే ధ్వని తరంగాల తీవ్రతలోనూ మార్పు వస్తుంది. గ్లూకోజ్ స్థాయిని బట్టి ధ్వని తరంగ తీవ్రత ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ ధ్వని తరంగ బలాన్ని కొలవడం ద్వారా సంబంధిత నమూనాల్లో గ్లూకోజ్ తీవ్రతను లెక్కించవచ్చు. నీరు, సీరం, జంతువుల కణజాల నమూనాల్లో చాలా వరకు ఖచ్చితత్వంతో గ్లూకోజ్ తీవ్రతను IISc శాస్త్రవేత్తలు అంచనా వేయగలిగారు.